Which of the following shows the correct ascending order? Ascending order అంటే least to greatest of the shaded fractions of the given figures. అంటే ఏంటంటే ఇక్కడ షేడ్ చేయబడిన ఫిగర్స్ ఉన్నాయి కదా, ఇచ్చిన ఫిగర్స్లో షేడ్ చేశారు కొంత భాగం. వీటిని అసెండింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమంలో పెట్టాలి. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ రాసుకుందాం. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ ఏంటిది? ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. టోటల్ ఈక్వల్ పార్ట్స్ ఎంత? 6. డినామినేటర్లో రాయాలి. షేడ్ చేసిన పార్ట్స్ అన్ని 1 2/6. ఇప్పుడు సెకండ్ ఫిగర్ తీసుకున్నట్లయితే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? టోటల్ ఈక్వల్ పార్ట్స్ 1 2 3 4 ఉన్నాయి. అది డినామినేటర్లో రాయాలి. షేడ్ చేయబడిన పార్ట్ ఎంత? 1/4. నెక్స్ట్ ఇది తీసుకున్నట్లయితే మొత్తం ఈక్వల్ పార్ట్స్, టోటల్ ఈక్వల్ పార్ట్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 ఈక్వల్ పార్ట్స్ డినామినేటర్లో రాయాలి. షేడ్ చేయబడిన పార్ట్స్ 1 2 3 4/8. ఇంకా లాస్ట్ చూసినట్లయితే మొత్తం అంతా షేడ్ చేశారు. ఈక్వల్ పార్ట్స్ అన్ని 1 2 3 4 5 6. అలాగే షేడ్ చేయబడిన రీజియన్ మొత్తం కూడా 6 పార్ట్స్, ఎందుకంటే మొత్తం అంతా చేశారు కదా, 6/6. ఇక్కడ ఆప్షన్ ఏ ఎంత? 2/6. ఆప్షన్ బి ఫిగర్ ఏ ఎంత? 2/6. ఫిగర్ బి 1/4. ఫిగర్ సి 4/8. ఫిగర్ డి 6/6. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటే అన్నట్లుగా స్మాలెస్ట్, ఇందులో బిగ్గెస్ట్ చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి డినామినేటర్ అనేది అన్ని ఫ్రాక్షన్స్కి ఈక్వల్ చేయాలి, అవునా? మనం ఇప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్, ఈ ఫ్రాక్షన్స్, అన్ని ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ ఉన్నాయి కదా, వాటికి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అనగానే లీస్ట్ కామన్ మల్టిప్లయర్. ఓకే, ఎల్సిఎం ఆఫ్ all denominators. LCM of all denominators. LCM of all denominators, that is equal to 6, 4, 8, 6. ఫస్ట్ ప్రైమ్ నెంబర్లో అన్నీ పోతున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంతా 2 తీసుకోవాలి. 2 3 2 3s are 6. 4లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. 2 2s are 4. 2 4s are 8. 2 3s are 6. నెక్స్ట్ మినిమం 2 వాటిలో పోవాలి మనం ఏ నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 2 తీసుకున్నాం. 2లో ఈ 2 3లో పోతుందా? పోదు కాబట్టి ఆ 3ని అలాగే ఉంచాలి. 2లో 2 పోతుందా? 1 టైం పోతుంది. 2 1s are 2. నెక్స్ట్ 4లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 4లో 2 టైమ్స్ పోతుంది. 3లో 2 పోతుందా? పోదు కాబట్టి 3 యాస్టేజ్గా రాస్తాం. నెక్స్ట్ 3. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంతా 3. 3 1s are 3. 1లో 3 పోతుందంటే పోదు కాబట్టి 1 అలాగే రాసేస్తాం. ఈ 2లో 3 పోతుందంటే పోదు కాబట్టి అలాగే రాస్తాం. 3లో 3 1 టైం పోతుంది. ఇదనమాట 2 into 2 into 3 into 1 into 1 into 2 into 1.
2 into 2 into 3 into 1 into 1 into 2 into 1 ఎంత అవుతుంది చూసుకోవాలి. ఎంత వస్తుంది? 2 2s are 4, 4 3s are 12, 12 1s are 1, 12 1s are 12, again 12 1s are 12, 12 2s are 24. ఎంత వచ్చింది LCM? 24. LCM ఆఫ్ డినామినేటర్స్ ఏమున్నాయి? 6, 4, 8 అండ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24. మనం ఏం చేయాలి ఇప్పుడంటే ఈ ఫస్ట్ ఏ 2/6 ఉంది కదా, డినామినేటర్లో ఎంత రావాలి మనకి? డినామినేటర్లో 24 రావాలి. డినామినేటర్లో ఎంత రావాలి? 24. ఈ 6కి ఎంత పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే మనకు 24 వస్తుందంటే 4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 4ని న్యూమరేటర్కి మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే డినామినేటర్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 2 4s are 8, 6 4s are 24, 8/24. నెక్స్ట్ ఇప్పుడు బి చూసినట్లయితే బి 1/4. 4ని డినామినేటర్లో 24 అవ్వాలనుకున్నాం కదా మనం అంతా. ఈ 4కి ఎంత పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది? 6 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. న్యూమరేటర్ని డినామినేటర్ కూడా 6 పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 6 ఎంత? 6. 4 into 6 ఎంత? 24. నెక్స్ట్ సి చూసినట్లయితే 4/8. డినామినేటర్లో 24 కావాలి. 8ని ఎంత పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుందంటే 3. అప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 3 పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 4 3s are 12, 8 3s are 24. నెక్స్ట్ డి 12/24. నెక్స్ట్ 6/6. ఈ 6కి ఎంత మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుందంటే 4. న్యూమరేటర్ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. 6 4s are 24, again 6 4s are 24. ఇక్కడ చూడాలి, ఇప్పుడు మనకు అన్ని డినామినేటర్లన్నీ కామన్గానే ఉన్నాయి కదా, ఈక్వల్గానే ఉన్నాయి కదా, 24 ఉంది. ఇప్పుడు న్యూమరేటర్లో చూసినట్లయితే ఏ 8 ఉంది, బి న్యూమరేటర్లో 6 ఉంది, అలాగే సి న్యూమరేటర్లో 24 ఉంది, డి న్యూమరేటర్లో 24 ఉంది. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో ఏది తక్కువైతే వాల్యూ ఉందో చూసుకోవాలి. న్యూమరేటర్లో ఎక్కడ తక్కువ ఉంది? ఏలో 8 ఉంది, బిలో 6 ఉంది, కాబట్టి సిలో 12 ఉంది, డిలో 24 ఉంది. ఇది 8 6 12 24లో ఏది స్మాలెస్ట్? 6/24 స్మాలెస్ట్. ఎంత? 6/24 స్మాలెస్ట్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎంత? 8/24. నెక్స్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షను 12/24. నెక్స్ట్ లాస్ట్ 24/24. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే 6/24 ఎక్కడ ఉంది? బి దగ్గర ఉంది. అవునా, 6/24 వాల్యూ ఏ ఆప్షను? ఏ ఫిగర్ ఏ ఫ్రాక్షన్ అంటే బి చెప్పాలి. 8/24 ఏ ఫ్రాక్షను? 8/24 ఏ. 12/24 ఏ ఫ్రాక్షన్ అంటే ఫిగర్ సి. ఏంటి? ఫిగర్ సి. 24/24 ఫిగర్ డి అనమాట. Therefore B, A, C, D. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఏలో లేదు, బిలో బిఎస్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఇంకా బి ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే.